నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు బుల్లెట్ ట్రైన్ పై ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కొత్త అలైన్మెంట్ పై ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల్లో ఆందోళన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఐలయ్యకు ఘన సత్కారం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రశంసించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలి రైతులకు సూచించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుల్లెట్ ట్రైన్ కొత్త అలైన్మెంట్ పై ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల్లో ఆందోళన కలుగుతుందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు గతంలో శంషాబాద్ నుంచి నల్గొండ సూర్యాపేట మీదుగా చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన ఉండేదని ఈ ప్రాంత ప్రజలంతా రైలు మార్గంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలిపారు ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతానికి బుల్లెట్ ట్రైన్ అవసరం ఎంతో ఉందని పాత అలైన్మెంట్ మార్చి వేరే వైపు నుండి ప్రయత్నం చేస్తున్నారనే విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు ఈ విషయంపై ప్రభుత్వాలు వెంటనే పునరాలోచన చేయాలని ఇక్కడున్న బీజేపీ కాంగ్రెస్ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి బుల్లెట్ ట్రైన్ ను పాత పద్ధతిలోనే అనుకున్న మార్గంలో వచ్చేలా సహకరించాలని దీనిపై మా వంతు సహకారం కూడా తప్పకుండా అందజేస్తామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు సంబంధించి ఈ మధ్యకాలంలో మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజలకు ఆందోళన కలుగుతూ ఉంది అది గతంలో చౌటుప్పల చిట్యాల్ నార్గట్పల్లి నకరెక్కల్ సూర్యాపేట కోదాళ్ల మీదుగా అమరావతికి వెళ్ళే రూట్ ఉండే గతంలో ఎప్పుడు మాట్లాడినా అదే పద్ధతుల్లో చెప్పిండ్రు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దానిపైన ఆశ పెట్టుకున్నారు ఎందుకంటే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఇక్కడి ప్రజలకు కూడా దాని అవసరం ఉంది దాని వినియోగం ఉంది దానికి ఈ పద్ధతిలో వేసుకుంటేనే ప్యాసింజర్స్ కూడా ఉంటారు వాస్తవానికి సరే ఇది మిగతా రైళ్లలాగా అన్ని గ్రామాలలో ఆగకపోవచ్చు కొన్ని లిమిటెడ్ స్టేషన్లే పెట్టవచ్చు కాక అయినప్పటికీ కూడా అది నల్గొండ హెడ్ క్వార్టర్కి సూర్యాపేట హెడ్ క్వార్టర్కి అందుబాటులో నుంచి వెళ్ళే అవకాశం ఉండే నల్గొండ హెడ్ క్వార్టర్కి ఉత్తరం వైపుకి సంబంధించి ఈ మధ్యకాలంలో మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజలకు ఆందోళన కలుగుతూ ఉంది అది గతంలో చౌటుప్పల చిట్యాల్ నార్గట్పల్లి నకరెక్కల్ సూర్యాపేట కోదాళ్ల మీదుగా అమరావతికి వెళ్ళే రూట్ ఉండే గతంలో ఎప్పుడు మాట్లాడినా అదే పద్ధతుల్లో చెప్పిండ్రు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దానిపైన ఆశ పెట్టుకున్నారు ఎందుకంటే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఇక్కడి ప్రజలకు కూడా దాని అవసరం ఉంది దాని వినియోగం ఉంది దానికి ఈ పద్ధతిలో వేసుకుంటేనే ప్యాసింజర్స్ కూడా ఉంటారు వాస్తవానికి సరే ఇది మిగతా రైళ్లలాగా అన్ని గ్రామాలలో ఆగకపోవచ్చు కొన్ని లిమిటెడ్ స్టేషన్లే పెట్టవచ్చు కాక అయినప్పటికీ కూడా అది నల్గొండ హెడ్ క్వార్టర్కి సూర్యాపేట హెడ్ క్వార్టర్కి అందుబాటులో నుంచి వెళ్ళే అవకాశం ఉండే నల్గొండ హెడ్ క్వార్టర్కి ఉత్తరం వైపు నుంచి సూర్యాపేట హెడ్ క్వార్టర్కి దక్షిణ వైపు నుంచి నకరికల్ కూడా దక్షిణ వైపు నుంచి వెళ్ళే అవకాశం ఉండే కానీ ఇవాళ దాన్ని మార్చి ఇంకో వైపు సర్వే చేస్తున్నారు అని చెప్పి ఏదైతే వార్తలు వస్తున్నాయో అది తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి అటు యాదాద్రి భువనగిరి కావచ్చు ఇటు నల్గొండ కావచ్చు సూర్యాపేట జిల్లాల్లో మరి దీనిపైన వెంటనే ప్రభుత్వం పునరాలోచన చేయాలి మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా దానిపైన మాట్లాడాలి దానిపైన వాళ్ళ పార్టీలను ఒప్పించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించాలి తప్పకుండా బుల్లెట్ ట్రైన్లను పాత పద్ధతుల్లో గతంలో అనుకున్న మార్గంలోనే తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి మేము కూడా మా వంతు పాత్రగా మా కృషి కూడా మేము చేస్తాం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని సాయి గార్డెన్ లో ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు సోమారపు ఐలయ్య పదవి విరమణ సందర్భంగా సన్మాన సభ నిర్వహించారు విద్యారంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మాట్లాడుతూ
ఉపాధ్యాయ వృత్తి సమాజ నిర్మాణానికి పునాది వంటిదని, ఐలయ్య ఎందరో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతూ విద్యారంగానికి విశేష సేవలందించారని ప్రశంసించారు. ప్రముఖ కవి, గేయ రచయిత జయరాజ్ మాట్లాడుతూ ఐలయ్య విద్యార్థుల అభివృద్ధికి చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణ వార్తలు పూర్తిగా ఫేక్ అని, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని డాక్టర్ మమతారెడ్డి విజ్ఞప్తి చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, పల్స్, బీపీ సాధారణంగానే ఉన్నాయని డాక్టర్ సుధాకర్ రెడ్డి, డాక్టర్ మమతారెడ్డి తెలిపారు. మెరుగైన చికిత్స కోసం రోహిణి ఆసుపత్రి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలిస్తున్నామని, దయచేసి తప్పుడు ప్రచారాలు చేయవద్దని కార్డియాలజిస్ట్ డాక్టర్ మమతారెడ్డి మీడియాను కోరారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని చూసేందుకు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు, తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆసుపత్రికి విచ్చేశారు. హలో చెప్పురా చెప్పురా ఫార్మాలిటీ చూస్తున్నా అందులో క్లాట్స్ ఉన్నాయి. క్లాట్స్ ఉండడం వల్ల ఆయన కొలాప్స్ అయ్యాడు. ఆ క్లాట్స్ కోసం ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. తర్వాత మెకానికల్గా క్లాట్స్ తీయడానికి వేరే సర్జరీ ఉంటుంది. కొంచెం స్టేబుల్ అయినాక సర్జరీ కోసం హైదరాబాద్కి పంపిస్తుంది. రైట్ నో బీపీ, పల్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. స్పాంటేనియస్ బ్రీతింగ్ కూడా ఉంది పేషెంట్. ఓకేనా అండి? సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో వర్షభావ పరిస్థితులు నెలకొన్నందున రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేపట్టేలా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ సంబంధిత అధికారులతో నిర్వహించిన ప్రత్యామ్నాయ పంటల సాగు, ఎల్నినో ప్రభావంపై సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. జిల్లాలో ప్రస్తుతం నీటి లభ్యత పరిమితంగా ఉన్నందున ఈ ఖరీఫ్ లో వరి సాగును ప్రోత్సహించకుండా కందులు, పెసలు, మినుములు, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆయిల్ ఫామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సో అది మీరు ఎట్లా కమ్యూనికేట్ చేస్తారు, వెంటబడతారు అనేది యువర్ పాయింట్ అనమాట. అట్లని మళ్ళీ 2 నెలల తర్వాత రెగ్యులర్ వేసుకుంటాను కాదు, నాకు నెక్స్ట్ 15-20 డేస్లో అది కన్వర్ట్ అవ్వాలి. ఐఎమ్ విల్లింగ్ టు బేర్ దట్ ప్రైస్. ఈ స్టేట్ నుంచి ఏం రావట్లేదు, ఇది కమింగ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ పాకెట్ నుంచి వస్తుంది కాబట్టి వీ ఎక్స్పెక్ట్ యూ టు టెల్ దెమ్ కన్విన్స్ దెమ్. వాళ్ళు వేసుకున్నాకే నేను ఆ సబ్సిడీ తీసేస్తాను. సో అది యూ టెల్ దెమ్. బట్ ఈ రెడ్ క్రాఫ్ట్ అయితే వీ కెన్ కొంత అగ్రెసివ్గా పుష్ చేయొచ్చు. దట్ ఈస్ వన్. ఇంకొకటి మనకు ఇంకా కాంటాక్ట్ ఎవరు గ్రౌండ్ గురించి మాట్లాడలేదు. మరి ఆ టైంలో
గ్రౌండ్ నట్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అది కూడా ఒకటి మీరు పుష్ చేయొచ్చు. ఇంకోటి ఏజెస్ఓ గారు చెప్పినట్టు క్యాస్టర్కి మీరు ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే సీట్ ఇస్తున్నారు, వాళ్ళే పర్చేజ్ చేస్తున్నారు. అంతా ఇది మెటరిజం కూడా కాదన్నమాట. సో ఇది మీరు అందరికీ కమ్యూనికేట్ చేయాలి. మై సజెషన్ అనేది ఎవ్రీ ఈవినింగ్ లేకపోతే ఎవ్రీ ఆల్టర్నేటివ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కన్సల్ట్ చేసి వాళ్ళ లిస్టు ఇంకోటి కాటన్ సంబంధించిన ఇన్సెక్ట్స్ కావాలి. సో అది మీరు ఎట్లా కమ్యూనికేట్ చేస్తారు, వెంటపడతారు అనేది యూఆర్ పాయింట్ అనమాట. అట్లని మళ్ళీ 2 నెలల తర్వాత రెగ్యులర్ వేసుకుంటాను కాదు, నాకు నెక్స్ట్ 15-20 డేస్లో అది కన్వర్ట్ అవ్వాలి. ఐఎమ్ విల్లింగ్ టు బేర్ దట్ ప్రైస్. స్టేట్ నుంచి ఏం కావాలి, కమింగ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ పాకెట్ నుంచి వస్తుంది కాబట్టి వీ ఎక్స్పెక్ట్ యూ టు టెల్ దెమ్ కన్విన్స్ వాళ్ళు వేసుకున్నాకే నేను ఆ సబ్సిడీ చేస్తాను. సో అది యూ టెల్ దెమ్. బట్ ఈ రెడ్ క్రాఫ్ట్ అయితే వీ కెన్ కొంత అగ్రెసివ్గా పుష్ చేయొచ్చు. దట్ ఈస్ మనం ఇంకొకటి మనకు ఇంకా కాంటాక్ట్ ఎవరు గ్రౌండ్ నట్ గురించి మాట్లాడలేదు. ఆ టైంలో గ్రౌండ్ నట్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అది కూడా ఒకటి మీరు పుష్ చేయొచ్చు. దట్ ఈస్ ఇంకోటి ఏజెస్ఓ గారు చెప్పినట్టు క్యాస్టర్కి మీరు ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే సీట్ ఇస్తున్నారు, వాళ్ళే పర్చేజ్ చేస్తున్నారు. అంతా ఇది మెటరిజం కూడా కాదన్నమాట. సో ఇది మీరు అందరికీ కమ్యూనికేట్ చేయాలి. మై సజెషన్ అనేది ఎవ్రీ ఈవినింగ్ లేకపోతే ఎవ్రీ ఆల్టర్నేటివ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కన్సల్ట్ చేసి వాళ్ళ లిస్టు ఇంకోటి కాటన్ సంబంధించిన ఇన్సెక్ట్స్ టేకింగ్ లోగా పెట్టాలి. అండ్ ఇందాక అన్నట్టు మనం వీ కెనాట్ కీప్ దట్ ల్యాండ్ ఫ్యాన్. ఒక ల్యాండ్ వాడు ఫ్యాన్లో పెట్టినా కానీ మనం కొట్టామంటే రైతు భరోసా అది మచ్ మోర్ హెడేక్ అన్నారు. అనంతపురం సప్తగిరి సర్కిల్ నందు ఆర్యవైశ్య హాస్టల్లో ఆర్యవైశ్య సంఘం సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్య విద్యార్థులకు ఉపయోగపడేలా బైలా రూపకల్పన లేకపోతే ఆ బైలాను ఆమోదించమంటూ కొంతమంది సభ్యులు పేర్కొన్నారు. ఆర్యవైశ్య హాస్టల్ ఆర్యవైశ్య విద్యార్థులకు మాత్రమే ఉపయోగపడాలని వారన్నారు. ఆర్యవైశ్య హాస్టల్ డెవలప్మెంట్ కు బైలా ఉపయోగపడేలా రూపకల్పన చేయకపోతే సభ్యులు ఆమోదం తెలపమన్నారు. సభ్యత్వం లేని వైశ్యులను బయటకు వెళ్లమని శబరి అనే సభ్యుడు అనడంతో తీవ్ర వర్గ విభేదాలు కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. పెద్దలందరికీ పేరు పేరున శ్రీకాంత్ గారు, సుకుమార్ గారు, ముంటిమడుగు నాగరాజు గారు, ఒలేటి రత్నమయ్య గారు, మా జిల్లా మాజీ అధ్యక్షులు వెంకటేష్ గారు, పిల్లి నాగరత్న గారు, మరి శ్రీనివాసులు గారు, కీలక పాత్ర సిద్ధు గారు, అందరికీ పేరు పేరున ఇంకా ఎవరన్నా మర్చిపోయింది అందరికి చివరి ఫస్ట్ చెప్పిన మర్చిపోయినాను ఫాలో కావాలని. అలాగే వేదిక మీద వేదిక ఆగాలని అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్స్లో వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది స్టూడెంట్స్ని గత 70 సంవత్సరాలుగా ఆర్యవైశ్య స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ హాస్టల్ ఎంతో ఉపయోగపడింది. 70 సంవత్సరాల క్రితం మా పెద్దలు ఈ 2 ఎకరాల భూమి ఆ రోజు, తర్వాత అందులో కొద్దిగా రోడ్లకు వాటన్నిటి కూడా ప్రభుత్వం తీసుకుంది. పోగా దాదాపుగా 1.6 ఏకర్స్ ఉంది ఇక్కడ. ఈ 1.6 ఏకర్స్ కూడా చాలా ప్రథమమైన భూమి, చాలా ఇంపార్టెంట్ భూమి. సో దీన్ని భవిష్యత్ తరాలకు ఏ రకంగా ఉపయోగించుకోవాలి, వాటి మీద హక్కులు కోల్పోకుండా ఏ రకంగా ఈ భూమిని ఉపయోగించుకోవాలి, భవిష్యత్ తరాలకు ఏ రకంగా ఉపయోగపడాలి అని చెప్పేసి ఒక అజెండా మీద ఈరోజు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే ఈ సాంకేతిక చేంజెస్లో ఈ 70 సంవత్సరాలలో అనేక మార్పులు వచ్చాయి. వాటన్నిటిని రాబోయే భవిష్యత్ తరాలకు, ఈనాటి తరానికి ఏ రకంగా ఇది ఉపయోగపరంగా చేయడానికి అనేది ఈ సమావేశము. దాని మీదనే పెద్దలందరూ కూడా చర్చించడానికి వచ్చినారు. పిల్లలు ఒక ఒపీనియన్స్ కూడా తీసుకున్నారు వాళ్ళందరూ కూడా. సో లీగల్గా ఉన్న ఇప్పుడు ఏవేవైతే చేంజెస్ చేయాలి వాటన్నిటి కూడా, ఎందుకనంటే ఇది సంఘం ఒక ఆస్తి, ఏ ఒక్కరి పర్సనల్ ఆస్తి కాదు. ఆ రోజు పెద్దలు తీసుకొచ్చిన దాన్ని. సో దాని మీద జరుగుతున్న ఈ సమావేశమే. మీరందరూ కూడా విచ్చేసినందుకు మా కృతజ్ఞతలు. జై హింద్, జై వాసమాత. ప్రభుత్వాలు ఆస్తిని తీసుకోవాలని ఒక ఉంది. సో ఇది చాలా ఏళ్ళ నుంచి ఉన్నటువంటి పూర్వ మీ పెద్దల ఆస్తి అంటున్నారు. దీన్ని ఏ విధంగా కాపాడుకోగలుగుతారు? ప్రభుత్వాలు ఎన్ని జీవోలు తీసుకొచ్చినా ఏమొచ్చినా కానీ ముఖ్యంగా మనకు యాక్ట్ అన్నది ముఖ్యము. యాక్ట్ పరంగా లేని ఏదాన్నైనా కానీ ప్రభుత్వం ఏ జీవో ద్వారా ఇచ్చినా కానీ వాటిని మేము ఛాలెంజ్ చేస్తాం, వాటిని ఎదుర్కొంటాం. ప్రభుత్వాలు చేసే ఏ ప్రభుత్వం అన్నా కానీ మేమేదో ఈరోజు ఏ ప్రభుత్వానికి మేము ఏ ఒక్క పార్టీకో ప్రభుత్వానికో మేము ఎదిరించేది కాదు. మా సంఘానికి సంబంధించి ఏ విషయం వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొంటాము. ప్రభుత్వం ఏ జీవో ఇచ్చినా కానీ అది చట్టపరంగా ఉండాలి తప్ప చట్టానికి ఏమాత్రం కూడా లేకపోతే, గతంలో కూడా ఇలాంటివి జరిగాయి, వాటిని ఎదుర్కొన్నాం. మా పెద్దలు వాటన్నిటి కూడా ఆ రోజు చేయుతనిచ్చి మళ్ళీ వాటి మీద జరిగిన
అనేక తీసుకోవడానికి చేపట్టిన అనేక కార్యక్రమాలు చర్యలన్నింటినీ కూడా వాటిని ఎంతో దీనిగా ఎదుర్కొన్నాం. మా ఆస్తి మేము కాపాడుకోగలిగాం, భావితరాలకు దీన్ని అలాగే ఇవ్వగలము అని చెప్పి ఒక నమ్మకం మాకుంది. వాసవి మాత ఒక దయ వల్ల ఖచ్చితంగా దీన్ని చేయగలుగుతాం. థ్యాంక్ యూ. జై వాసవి. మిత్రులారా, ఈరోజు ఈ సమావేశం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడున్న సమాజానికి తగ్గట్టు, ఇప్పుడున్న ఎడ్యుకేషన్కి తగ్గట్టు ఈ బైలాని కొంచెం చేంజ్ చేయాలనే ఆలోచన విధానంతో ఈ సమావేశం అనేది ఇక్కడ జరపడం జరిగింది. ఇంతవరకు అయితే ఇప్పుడు ఏ విధంగా చేంజ్ చేయాలా, ఏ విధంగా చేంజ్ చేయకూడదు అనే ఆలోచన విధానంతో ఇక్కడ పెద్దలు, మేధావులు, మా కుల పెద్దలు, మా కుల సంఘం నాయకులు అందరూ కలవడం అయితే జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా బైలా ఉంటే అందరూ అంగీకరిస్తాం. అట్లా కాదు అని వేరే విధంగా బైలా ఉంటే ఇక్కడ ఎవరు అంగీకరించేదైతే ఉండదు. నా వర్షన్ ఏమంటే, ఇది విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహం. ఇది విద్యార్థులకు మాత్రమే ఉపయోగపడాలి. రెవెన్యూ శాఖలో టైపిస్టు, కంప్యూటర్ ఆపరేటర్లను తీసివేయడాన్ని నిరసిస్తూ రెవెన్యూ ఆపరేటర్లు హైదరాబాద్ లోని అబిడ్స్ CCLA ముందు ఆందోళన చేపట్టారు. గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను అన్యాయంగా తీసివేసి రోడ్డుపై పడవేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం అంటూ నిరుద్యోగులను తొలగిస్తారా అని వారు ప్రశ్నించారు. అకారణంగా తమను తొలగించడం వల్ల 632 కుటుంబాలు జీవనోపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన ఉద్యోగులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని టైపిస్టు, కంప్యూటర్ ఆపరేటర్లను డిమాండ్ చేశారు. అకారణంగా తొలగించిన టైపిస్టులను వెంటనే తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి సెక్రటరియట్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సమాన పనికి ఆపరేటర్ల విధుల్లోకి వెంటనే ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మా కంప్యూటర్ ఆపరేటర్ 630 మంది పైచులకు కంప్యూటర్ ఆపరేటర్ని తొలగించడం అనేది నిర్దాక్ష్యంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. వారం 10 రోజులు తిరిగేలోపు వీళ్ళందరినీ కూడా వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందే. లేకపోతే వీళ్ళని విధుల్లోకి తీసుకోకపోతే ఎవరైతే ఈ మినిస్టర్ ఉన్నారో లేదా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో తెలియదు, కానీ వీళ్ళని విధుల్లోకి తీసుకోకపోతే మీరు రాజీనామా చేసేంత వరకు 630 కుటుంబాలు మీ వెంట పడతాయని చెప్తా ఉన్నాం. ఇవాళ ఒక పక్కన మీరు ఉద్యోగాలు ఇచ్చి మాకు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఒక పక్కన ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్తున్నాం, ఏజెన్సీలను రద్దు చేయాలని చెప్పి మేము అంటా ఉన్నాం. మీరు ఇవాళ ఉద్యోగాలు లేకుండా, ఉద్యోగ భద్రతగా లేకుండా ఉద్యోగాలు తీసేసుకుంటా ఏజెన్సీలతో చేతులు కలుపుకుంటా మళ్ళీ ఇందులోనే కొంతమందిని ఉంచి మళ్ళీ కొంతమందిని తీసేసే ప్రయత్నం కనుక చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊకునేది లేదు. మేము రాబోయే రోజుల్లో వీళ్ళకి వారం 15 రోజులు తిరిగి ఖచ్చితంగా మినిస్టర్ గారు కానీ ముఖ్యమంత్రి కానీ అధికారులు కానీ వీళ్ళని విధుల్లోకి తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ చేసే పక్షాన భారీ ఉద్యమానికి మేము ఖచ్చితంగా వీళ్ళందరికీ అండగా ఉంటాం. అంతేకాదు కుటుంబ సభ్యులందరూ కూడా రేపు కుటుంబం కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటాం, ఎన్ని రోజులైనా కూర్చుంటాం. అది మేము పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఇప్పుడు అందరం కూడా కలిసినాం. ఏమంటాడంటే స్టేట్ పాలసీ అంటాడు. ఏంటంటే మేము ఏమంటున్నాం, స్టేట్ పాలసీ అంటే 630 మందిని రోడ్డు మీద పోయే పాలసీ అని మీరు తీసుకొచ్చింది. ప్రజాప్రభుత్వ పాలసీ అంటే ఉద్యోగస్తుని రోడ్డు మీద పడేస్తే ఇది స్టేట్ పాలసీ అవుతుందని మేము సూటికి కూడా అడుగుతున్నాం. ఒక చట్టబద్ధమైన ఉద్యోగ భద్రత, ఏ ఉద్యోగస్తుడికి ఉద్యోగం కోల్పోకుండా కావాల్సింది పాలసీ అంటే చట్టబద్ధమైన
పాలసీ అది. అట్లాగే 4800 ఏజెన్సీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అందులో 4300 ఏజెన్సీలు ఈఎస్ఐలు ఈపీఎఫ్ కట్టలేదని మీ దగ్గర డేటా ఉన్నా కూడా ఇప్పటివరకు ఆ ఏజెన్సీలను వాటి మీద చర్యలు తీసుకోకుండా మళ్ళీ ఏజెన్సీలను తీసుకొద్దామని చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఢిల్లీలో జంజీ ఉద్యమం ఎట్లయితే అందరు కనుక ఏకపక్షమైన న్యాయం జరిగిందో అట్లనే తెలంగాణ రాష్ట్రంలోని 5 లక్షల మంది ఉద్యోగస్తులు వీళ్ళ 630 కుటుంబాలతో పాటు ఇంకా ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అయినా కూడా వాళ్ళందరినీ తిరిగి తీసుకోవాలని చెప్పి మేము మీడియా ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. బుల్లెట్ ట్రైన్ పై ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్త అలైన్మెంట్ పై ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల్లో ఆందోళన. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఐలయ్యకు ఘన సత్కారం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రశంసించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలి. రైతులకు సూచించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.